స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములోనే స్తుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి అందరికీ ప్రభునామమున వందనాలండి. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరుద్దాం. ఎవరైనా నిద్రావస్థలో ఉంటే మెలకువగా ఉండి కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ఆదివారమున ఈ సమయంలో ప్రభువు మనకు ఎటువంటి సందేశం అందిస్తారో మన ఆత్మలకు అవసరమైనటువంటి వాక్యాహారాన్ని మనం తీసుకోవడానికి సిద్ధపడి ఉందాం. దయచేసి క్రొత్త నిబంధన గ్రంథంలో కొరింథు సంఘానికి పౌలు భక్తుడు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు 10వ అధ్యాయం తెరవండి. పౌలు భక్తుడు కొరింథు పట్టణంలో ఉండే సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. అందులో మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఉన్న ఒక మాట చదువుకుందాం. నేను చెప్పే వర్తమానాల్లో సాధారణంగా నేను ఎక్కువసేపు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏదో గంటలు దీర్ఘమైన ప్రసంగాలు మనకు అవసరం లేదు. కొంచెమైనా చాలు వాక్యము విని గ్రహించగలిగితే ఆ వాక్యములో ఉండే బరువును, ఆ భారాన్ని మనము మన హృదయాలకు తెచ్చుకుంటే ఆ వాక్యంలో ఉండే ఎసెన్స్, సారాంశాన్ని మనము ఆత్మీయంగా అనుసరిస్తే దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఎంతసేపు మనం వాక్యం ఉంటున్నాం అనేది కాదు. ఈరోజు పాస్టర్ గారు కొంచెమే చెప్పాడు, ఈరోజు ఎక్కువ చెప్పాడు. నేను పాటగడిలో ఉన్నప్పుడు అది నా సంఘం కాదు, అంటే ఆ సంఘం అంటే నేను స్థాపించిన సంఘం కాదు, లేకపోతే మనం పెట్టుకున్న సంఘం కాదు. అది ఆ కుటుంబ, ఆ సంఘానికి ఒక ఓనర్ ఉన్నాడు, ఒక కుటుంబ సంఘం అది. వారి కుమారులు 3 వాయిద్యాలు వాయిస్తారు, సంఘంలో సహకరిస్తారు. వాళ్ళ తండ్రి గారు వ్యవస్థాపకుడు, తల్లి ఆమె సేవకురాలు, సేవ చేస్తుంది, పెద్ద ఉద్యోగం చేస్తుంది, సేవ కూడా చేస్తుంది. ఆయా సందర్భాలలో నేను కొంచెం వాక్యం ఎక్కువ చెబితే ఆయన వచ్చేవాడు, పాస్టర్ గారండి కొంచెం తక్కువ చేయాల్సింది వాక్యం అనేవాడు. తక్కువ వాక్యం చెబితే కొంచెం ఎక్కువ చెప్పాల్సింది అనేవాడు. నేను ఆత్మదేవుడు అట్లా నడిపిస్తే నేను నాలో సరుకు ఎంతో ఉంటుందో ఆ సరుకు మొత్తమే నేను పోవాలి కదా. ఆయన చెప్పమంటే చెప్పడం, మానుకోవడం అంటే కుదరదు. దేవుని సేవకుని దేవుని ఆత్మ నడిపించాలి. కాబట్టి ఇక్కడ నాకు స్వతంత్రం ఉంది. కాబట్టి నా సంఘం అంటే నా దుకాణం కాదు, ఇది అందరిది, మనందరిది. కానీ మీరెవరు నన్ను ప్రశ్నించరు, మీరెవరు మీ ఆధీనంలో నన్ను పెట్టుకోవడానికి ప్రయత్నం చేయరు. కాబట్టి ఆత్మదేవుడు నేను ఎవరిని విసిగించకూడదు, ఎవరిని మెప్పించడానికి నేను చేసే సేవ కాదు ఇది. మనందరం ప్రభుని మెప్పించాలా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏ వాక్యాన్ని నీ ఆత్మకు దేవుడు అందిస్తాడో, ఏ వాక్యాన్ని నా ఆత్మకు దేవుడు అందిస్తాడో ఆ వాక్యాన్ని ఆత్మీయంగా తీసుకుందాం. దయచేసి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు భక్తుడు సంఘానికి రాసిన ఉత్తరంలో ఏ హెచ్చరిక ఉందో చూద్దాం. మనకు కూడా ఆ హెచ్చరిక ఎంతైనా అవసరం. 5వ వాక్యం చదువుకుందాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. హల్లెలూయా. అరణ్యం అంటే ఈ లోకమే. ఈ లోకం అరణ్యం ఉంటుంది, ఈ లోకం సముద్రం ఉంటుంది, ఈ లోకము సాతాను అపవాదిది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుడికి పుట్టిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుటకు ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. లోకము దేవునిదే, కానీ సాతానుడు ఆ కబ్జా చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళకముందు శిష్యులతో అంటాడు, ఇదిగో ఈ లోకాధిపతి వస్తున్నాడు, ఈ లోకాధిపతి నన్ను పట్టుకుంటాడు, నన్ను సిలువకు అప్పగిస్తాడు. ఈ లోకానికి అధిపతి దేవుడే అయినా అపవాది సాతానుడు ఈ లోకాన్ని తన చేతులకు తీసుకున్నాడు. దేవుడు ఏమీ చేయలేక కాదు, దేవునికి సాతానుకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇది నాన్న ఈ రోజుకు ఇప్పటికి కూడా ఈ లోకం సాతాను చేతిలోనే ఉంది. హల్లెలూయా. మతం, అధికారం, ప్రభుత్వం దేవునికి దూరంగా, దేవుడు అన్నీ చూస్తున్నాడు, దేవుని సమస్తం చేయగలడు. కానీ దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడు. అపవాది చేతిలో ఈ లోకం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ దేవుని చేతిలో ఈ లోకం ఉంటే అది వేరుగా ఉండేది. దేవుని రాజ్యం రాబోతుంది. అందుకని యేసుక్రీస్తు వారు కానీ, యేసుక్రీస్తు వారికి ముందుగా వచ్చినటువంటి యోహాను భక్తుడు కానీ ఏమని చెప్పారంటే, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, ఏం చేయండి, మీరు మారు మనసు పొందండి. దేవుని రాజ్యం ఇంకా రాలే. ఒక భక్తుడు అన్నాడు, ఈ లోకంలో అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ప్రజలైనా, ఈ లోకంలో చిన్న పరలోకం అంటే అనేది ఏదైనా ఉంటే
అది సంఘమే. హల్లెలూయా. నీది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా అది దైవ చిత్తానుసరమైన సంఘం అయితే, జీవం గల దేవుని సంఘం అయితే ఆ సంఘమే చిన్న పరలోకం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పరలోకం ఇంకా రాలే, దేవుని రాజ్యం ఇంకా రాలేదు, కానీ దేవుని రాజ్యంలో మిళితమైపోయేది, దేవుని రాజ్యానికి ఎత్తబడేది ఈ సంఘమే. హల్లెలూయా. అటువంటి జీవం గల సంఘంలో ఉన్నాం, ఆత్మసంచారముగా ఉన్నటువంటి ఈ సంఘంలో మనం ఉన్నాం. ఒక రోజున సార్వత్రిక సంఘంలో మన సంఘము మిశ్రమమైనప్పుడు, ఏకీభవించినప్పుడు మనమందరము పరలోక రాజ్యంలో ఉంటాం. ఏదైనా లోకము సముద్రము, లోకము అరణ్యము. ఇశ్రాయేలీయులకు ఆ మర్మం తెలియక వాళ్ళు నశించిపోయారు. ఇశ్రాయేలీయులు అంటే ఎవరండి? సాక్షాత్తు దేవుని ప్రజలు, అబ్రాహాము సంతానము. సృష్టికర్తైన యెహోవా దేవుడు ఆ ప్రజలను ఎంతో ప్రేమించాడు. అయినను వారి తప్పిదములను బట్టి, వారి పితరుల పాపాన్ని బట్టి వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు చెరలో ఉంచబడ్డారు. వారు దాసత్వానికి అప్పగించబడ్డారు. వారు మూలిగారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నువ్వేమైపోయావు? మాకెందుకు ఈ విడుదల లేదు, మాకెందుకు ఈ దాసత్వము, మేము నశించిపోతున్నామని చెప్పి కేకలు వేసి మొత్తుకుంటే మోషేను దేవుడు పంపించాడు. మోషే నాయకత్వం వహించి 11 రోజుల్లో పోవలసినటువంటి ప్రయాణము 40 సంవత్సరాలుగా చేశాడు దేవుడు. ఎందుకు తెలుసా? వారు మాట వినేవారు కాదు. భక్తి చేస్తారు, పాపం కూడా చేస్తారు. పాపం పాపమే, ప్రార్థన ప్రార్థనే. దేవునికి భయపడతారు, అదే సమయంలో లోకాన్ని ప్రేమిస్తారు. ఇశ్రాయేలీయులు అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు. వారి స్వభావం మంచిది కాదు. అందుకనే వారిని కట్టుబాటులో పెట్టడం కోసం దేవుడు వారికి 11 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా చేశాడు. అరణ్యంలో త్రోవ పుట్టించి, వారి ముందు అగ్నిస్తంభము, వారి వెనక మేఘస్తంభం, వారి పైన మేఘస్తంభాన్ని కల్పించి అనేక విధములుగా వారిని నడిపించాడు. అయినను అక్కడ ఒక మంచి మాటను చదువుకున్నాం కదండి. అయితే వారిలో ఎక్కువ మంది, అందరు కాదు, 6 లక్షల కాల్బలం, అంటే దాదాపు 20 లక్షల మంది వారు ప్రయాణంలో ఉన్నారు. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. 40 సంవత్సరాలు అక్కడే గుడారాలు వేసుకుంటున్నారు, అక్కడే తింటూ త్రాగుతున్నారు, మళ్ళీ అక్కడే పిల్లలు పుడుతున్నారు, అక్కడే వివాహాలు చేస్తున్నారు. ఆ 40 సంవత్సరాల్లో ఒక తరం గతించిపోయింది, మరొక తరం వచ్చింది. అలా వెళ్ళారు. అయితే వారిలో చాలామంది, వారిలో కొందరు, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయారు. దేవుడు అన్నీ అనుగ్రహిస్తున్నా కూడా వాటిని తింటూ త్రాగుతూనే వారు వ్యభిచరిస్తూ, విగ్రహారాధన చేస్తూ, అన్యులతో సహవాసం చేస్తూ, వారి పిల్లల్ని వీలు చేసుకుంటూ, వీళ్ళ వాళ్ళకిస్తూ